Alright, everyone. Today, we're going to dive into the truly powerful story of Narayana Murthy. It's a lesson called I Will Do It. And trust me, it's incredibly inspiring. సరే అందరూ, ఈరోజు మనం నారాయణ మూర్తి గారి నిజంగా శక్తివంతమైన కథలోకి వెళ్దాం. ఈ పాఠం పేరు నేను చేస్తాను. నమ్మండి, ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. So let's set the scene. Our story kicks off in Mysore, and it's all about this brilliant young dreamer, a boy who, believe it or not, would one day go on to change the entire future of India. సరే కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. మన కథ మైసూర్లో మొదలవుతుంది. ఇదంతా ఒక అద్భుతమైన యువ కలల వీరుడి గురించి. నమ్మినా నమ్మకపోయినా ఈ అబ్బాయే ఒకరోజు భారతదేశ భవిష్యత్తునే మార్చేశాడు. Now, he came from a family that, really valued education. But here's the thing, they weren't wealthy at all. His father was a dedicated high school teacher, working hard to make ends meet. చూడండి, ఆయన చదువుకు ఎంతో విలువ ఇచ్చే కుటుంబం నుంచి వచ్చారు. కానీ అసలు విషయమేంటంటే, వాళ్ళు అస్సలు ధనవంతులు కాదు. వాళ్ళ నాన్నగారు ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. And right from a young age, it was so clear this kid was a genius. He was just exceptionally bright, especially in science. They said he understood these super complex theories faster than light. Can you imagine? He was so good, he'd even help his seniors solve their tough physics and math problems. But his one big dream, his ultimate goal, to study at the prestigious IIT. Telsa, చిన్నప్పుడు నుంచే ఈ అబ్బాయి ఒక మేధావి అని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన సైన్స్లో చాలా చురుగ్గా ఉండేవాడు. చాలా కష్టమైన సిద్ధాంతాలను కూడా కాంతికంటే వేగంగా అర్థం చేసుకునేవాడని అనేవాళ్లు. ఊహించుకోండి, ఆయన ఎంత బాగా చదివేవాడంటే తన సీనియర్లకు కూడా కష్టమైన ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో హెల్ప్ చేసేవాడు. కాని ఆయన ఒక్క పెద్ద కల, అంతిమ లక్ష్యమేంటంటే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో చదువుకోవాలి. So, this dream of getting into IIT, it really pushed him. It drove him towards this huge success. But, and this is a big but, that very same success was about to force him into making an incredibly difficult choice. అలా ఐఐటీలో చేరాలనే ఆ కల ఆయన్ని బాగా ముందుకు నడిపించింది. అది ఆయన్ని ఒక పెద్ద విజయం వైపు తీసుకెళ్ళింది. కానీ ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. అదే విజయం ఆయన్ని ఒక చాలా కష్టమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. And guess what? He did it. He actually passed that incredibly tough IIT entrance test. And not just passed, but with a really high rank. I mean, this was a massive achievement. మరేమైందో తెలుసా? ఆయన సాధించారు. ఆయన ఆ అత్యంత కఠినమైన ఐఐటి ప్రవేశ పరీక్షలో పాస్ అయ్యారు. కేవలం పాస్ అవడమే కాదు, చాలా మంచి ర్యాంక్తో పాస్ అయ్యారు. అంటే ఇది ఒక అసాధారణమైన విజయం. Can you just imagine how excited he must have been? He rushed straight home to tell his father this amazing news. But what he had no idea about was that a really, really tough conversation was just around the corner. ఆయన ఎంత ఉత్సాహంగా ఉండి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఈ అద్భుతమైన వార్తను తన నాన్నగారికి చెప్పడానికి నేరుగా ఇంటికి పరిగెత్తాడు. కాని పాపం ఆయనకు తెలియని విషయమేంటంటే ఒక చాలా చాలా కష్టమైన సంభాషణ ఆయన కోసం ఎదురుచూస్తోంది. So his father, with a voice that was probably a mix of pride for his son and deep sorrow, had to lay out the family's harsh reality. He told him, I am a salaried man. I have 5 daughters to marry off and 3 sons to educate. I cannot afford the expenses. అప్పుడు వాళ్ళ నాన్నగారు బహుశా కొడుకు మీద గర్వంతో, అదే సమయంలో తీవ్రమైన బాధతో నిండిన స్వరంతో కుటుంబంలోని కఠినమైన వాస్తవాన్ని చెప్పాల్సొచ్చింది. ఆయన తన కొడుకుతో ఇలా అన్నారు, నేను జీతం తీసుకునేవాణ్ణి. నాకు పెళ్లి చేయాల్సిన 5 కూతుర్లు, చదివించాల్సిన 3 కొడుకులున్నారు. నేను ఆ ఖర్చులు భరించలేను. This was just heartbreaking. In one single moment, his biggest dream was completely shattered. His heart just sank. But, you see, he was an introvert by nature, so he kept all that pain and unhappiness locked up inside. He didn't share it with anyone. అయ్యో, ఇది నిజంగా హృదయాన్ని కలిచివేసే విషయం. ఒక్క క్షణంలో ఆయన అతిపెద్ద కల పూర్తిగా ముక్కలైపోయింది. ఆయన గుండె కుంగిపోయింది. కాని చూడండి, ఆయన స్వతహాగా అంతర్ముఖుడు. అందుకే ఆ బాధను, నిరాశను అంతా తనలోనే దాచుకున్నారు. ఎవరితోనూ పంచుకోలేదు. And this deep disappointment, it leads us to what is maybe the most crucial moment of his entire life, a real turning point, and it all happened at a simple train station. మరియు ఈ తీవ్రమైన నిరాశ బహుశా ఆయన జీవితంలోనే అత్యంత కీలకమైన క్షణానికి మనల్ని తీసుకువస్తుంది. ఒక నిజమైన మలుపు. ఇదంతా ఒక సాధారణ రైల్వే స్టేషన్లో జరిగింది. So the day arrived for all his friends to leave for IIT Madras. Now you think he'd be bitter, right? But no. Murthy actually went to the station to say goodbye.
He selflessly wished them all the best on their new journey. అలా ఆయన స్నేహితులందరూ ఐఐటి మద్రాస్కు బయలుదేరే రోజొచ్చింది. ఇప్పుడు ఆయన చాలా బాధపడి ఉంటాడని మీరు అనుకోవచ్చు కదా, కాని కాదు. మూర్తి నిజంగా వాళ్లకు వీడుకోలు చెప్పడానికి స్టేషన్కు వెళ్లారు. ఆయన నిస్వార్థంగా వాళ్లందరి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. And as he stood there, all alone on that platform, watching the train pull away, he wasn't filled with jealousy or sadness. Instead, a profound realization hit him. He understood that, ultimately, it is you, and you alone, who can change your life by hard work. రైలు కదిలి వెళ్ళిపోతుండగా ఆ ప్లాట్ఫాంపై ఒంటరిగా నిలబడి ఉన్నప్పుడు ఆయనలో అసూయగాని బాధగాని లేవు. దానికి బదులుగా ఆయనకొక లోతైన సత్యమర్థమైంది. ఆయన గ్రహించిందేంటంటే, చివరికి కష్టపడి నీ జీవితాన్ని మార్చుకోగలది నువ్వు, కేవలం నువ్వు మాత్రమే. Now this wasn't just some random thought he had. It became his brand new philosophy for life, something inspired by the teachings of the Bhagavad Gita. He completely embraced this idea of self-reliance. The belief that you are your own best friend, but you can also be your own worst enemy. చూడండి, ఇది ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన ఆలోచన కాదు. ఇది ఆయన జీవితానికి ఒక సరికొత్త తత్వశాస్త్రంగా మారింది. భగవద్గీత బోధనల నుండి ప్రేరణ పొందింది. ఆయన స్వయం విశ్వాసం అనే ఈ ఆలోచనను పూర్తిగా స్వీకరించారు. అంటే నీకు నువ్వే మంచి స్నేహితుడివి, కాని నీకు నువ్వే చెడ్డ శత్రువి కూడా కాగలవు అనే నమ్మకం. And he didn't just think about this philosophy, he put it into action, like immediately. He started forging a completely new path for himself. ఆయన ఈ తత్వశాస్త్రం గురించి కేవలం ఆలోచించలేదు, దాన్ని వెంటనే ఆచరణలో పెట్టారు. ఆయన తనకోసం ఒక పూర్తిగా కొత్త మార్గాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టారు. He made this really powerful promise to himself, and his new plan was crystal clear. Step 1, stay right here in Mysore and study. Step 2, focus on just relentless, non-stop hard work. Step 3, forget about personal comforts. And the final, most important step, prove to the world that you can be successful totally legally and ethically. ఆయన తనకు తాను ఒక చాలా శక్తివంతమైన వాగ్దానం చేసుకున్నారు. ఆయన కొత్త ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. మొదటి అడుగు, ఇక్కడే మైసూర్లో ఉండి చదువుకోవాలి. రెండవ అడుగు, నిరంతర ఆగని కఠోర శ్రమ మీద దృష్టి పెట్టాలి. మూడవ అడుగు, వ్యక్తిగత సౌకర్యాల గురించి మర్చిపోవాలి. ఇక చివరి, అత్యంత ముఖ్యమైన అడుగు, పూర్తిగా చట్టబద్ధంగా నైతికంగా కూడా విజయం సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించాలి. And that one promise he made to himself, wow, it laid the foundation for absolutely everything that came next. It led to the rise of an icon and the creation of a company that is, well, truly legendary. ఆయన తనకు తాను చేసుకున్న ఆ ఒక్క వాగ్దానం అద్భుతం. ఆ తర్వాత జరిగిన ప్రతిదానికి అదే పునాది వేసింది. అది ఒక దిగ్గజం యొక్క ఎదుగుదలకు మరియు నిజంగా పురాణంగా నిలిచిపోయే ఒక కంపెనీ సృష్టికి దారితీసింది. I mean, just look at this incredible journey. In the 1960s, he's just a student in Mysore. Fast forward to the 70s, and he's already a pioneer in India's software industry. Then, in 1981, he pulls the team together and founds Infosys. And today, he's known all over the world as a global icon. ఒకసారి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని చూడండి. 1960లలో ఆయన మైసూరులో ఒక సాధారణ విద్యార్థి. కొంచెం ముందుకు వెళ్తే 70ల నాటికే ఆయన భారతదేశ సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఒక మార్గదర్శకుడు అయ్యారు. ఆ తరువాత 1981లో ఆయన ఒక టీంను ఏర్పాటు చేసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. మరి ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ ఐకాన్గా ప్రసిద్ధి చెందారు. And it's amazing how the company he built is a perfect reflection of his own philosophy. The motto of Infosys is powered by intellect and driven by values. I mean, it says it all right there. ఆయన నిర్మించిన కంపెనీ ఆయన సొంత తత్వశాస్త్రానికి అద్దం పట్టడం చాలా అద్భుతం. ఇన్ఫోసిస్ నినాదం ఏంటంటే, మేధస్సుతో శక్తివంతం, విలువలతో నడిచేది. అంటే ఆ ఒక్క వాక్యంలోనే అంతా ఉంది. So, after hearing all this, what's the big takeaway? What's the main lesson here? Let's wrap things up and talk about the lesson of a lifetime, what we can all learn from his amazing story. సరే, ఇదంతా విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? ఇక్కడ ప్రధాన పాఠమేంటి? ఇక ముగిద్దాం, ఒక జీవితకాలపు పాఠం గురించి మాట్లాడుకుందాం. ఆయన అద్భుతమైన కథ నుండి మనమందరం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. Alright, here are the key lessons to remember. First and foremost, you are the master of your own destiny. Second, hard work can truly overcome any obstacle you face. Third, it is absolutely possible to become super successful legally and ethically. And maybe the most important lesson of all is this:
Your attitude, not your circumstances, is what really determines your future. సరే, గుర్తుంచుకోవాల్సిన ముఖ్య పాఠాలివి. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ విధికి మీరే యజమానులు. రెండవది, కఠోర శ్రమ నిజంగా మీరు ఎదుర్కొనే ఏ అడ్డంకినైనా అధిగమించగలదు. మూడవది, చట్టబద్ధంగా, నైతికంగా కూడా గొప్ప విజయాన్ని సాధించడం ఖచ్చితంగా సాధ్యమే. బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన పాఠమిదే. మీ వైఖరి, మీ పరిస్థితులు కాదు, మీ భవిష్యత్తును నిజంగా నిర్ణయిస్తాయి. And that, right there, is the powerful message from the life of Narayana Murthy. It's a story all about turning disappointment into destiny. Thank you. అదే నారాయణమూర్తి గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన శక్తివంతమైన సందేశం. ఇది నిరాశను విధిగా మార్చుకోవడం గురించిన కథ. ధన్యవాదాలు.